హైదరాబాద్ నగరంలో ప్రధాన ప్రాంతాలను కలుపుతూ వెళ్లేలా మెట్రో రైలు నిర్మాణం జరగాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకోసం ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ, మూడవ దశ విస్తరణ నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు రెండో దశ ప్రతిపాదనపై సమగ్రంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. అత్యధిక మంది ప్రయాణికులకు ఉపయోగపడే విధంగా మెట్రో రైలు ప్రాజెక్టును తీర్చిదిద్దాలని సూచించారు సీఎం. దీనికోసం హెచ్ఎండీఏ కమిషనర్తో సమన్వయం చేసుకుంటూ కొత్త ప్రతిపాదనలు తయారు చేయాలని మెట్రో రైలు ఎండీని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో ప్రధాన ప్రాంతాలను కలుపుతూ వెళ్లేలా మెట్రో రైలు నిర్మాణం జరగాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకోసం ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ, మూడవ దశ విస్తరణ నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి రెండో దశ ప్రతిపాదనపై సమగ్రంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. అత్యధిక మంది ప్రయాణికులకు ఉపయోగపడే విధంగా మెట్రో రైలు ప్రాజెక్టును తీర్చిదిద్దాలని సూచించారు. దీనికోసం హెచ్ఎండీఏ కమిషనర్తో సమన్వయం చేసుకుంటూ కొత్త ప్రతిపాదనలు తయారు చేయాలని మెట్రో రైలు ఎండీని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైట్, ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సతీష్ అడిగి. సతీష్. గాయత్రి, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో మెట్రోపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మెయిన్ గా హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు సంబంధించి కూడా పలు కీలకాలకు సంబంధించిన 5 ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. అయితే ప్రధాన నగర ప్రాంతాలను కలుపుతూ మెట్రో రైళ్లు కూడా ఉండే విధంగా కూడా ప్లాన్ చేయాలని కూడా ఇప్పటికే సూచించడం జరిగింది. అయితే అత్యధిక ప్రయాణికులకు అందుబాటులో మెట్రో రైళ్లను కూడా తీసుకొస్తున్నాం కూడా దీనికి సంబంధించి అంటే ఇంటర్నల్ గా ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు కనెక్ట్ చేస్తూ కూడా ఈ యొక్క మెట్రో అనుబంధంగా చేయాలని కూడా ఇప్పటికే అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చారు. అయితే హైదరాబాద్ మెట్రో రైలు ఇప్పటికే మొదటి దశ పూర్తయింది. అయితే మెట్రో రైలు రెండో దశ, మూడో దశ విస్తీర్ణ నిర్మాణంపై కూడా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా ఇటు మెట్రో రైలు ఎండీ శ్రీ ఎన్వీఎస్ రెడ్డి రెండో దశ ప్రతిపాదనపై కూడా సమగ్రంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. అత్యధిక మంది ప్రయాణికులు ఉపయోగపడే విధంగా మెట్రో రైలు ప్రాజెక్టును కూడా తీర్చిదిద్దాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులు కూడా సూచించారు. అయితే దీనికోసం హెచ్ఎండీఏ కమిషనర్ తో సమన్వయం చేసుకుంటూ కొత్త ప్రతిపాదనలు కూడా తయారు చేయాలని కూడా మెట్రో రైలు ఎండీని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించారు. ఎందుకంటే ఇప్పటికే మెట్రో రైలు సంబంధించిన దూరం కూడా తగ్గించాలి. ఎందుకంటే ఇటు ఇంటర్నల్ కనెక్టెడ్ గా ఇప్పటికే దీనికి సంబంధించిన జంక్షన్ పై కూడా దృష్టి సారించాలి. ఎందుకంటే మెట్రోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా కనెక్టివిటీ చేయాలని కూడా ఇప్పటికే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు మెట్రో సంబంధించిన అధికారులతో కూడా చర్చించడం జరిగింది. అయితే మెయిన్ గా ఇటు దారుషిఫా జంక్షన్ నుండి సాలిబండ గల మెట్రో రైల్ స్కెచ్ మార్గాన్ని రోడ్డును వెడల్పు చేయాలని హెచ్ఎంఆర్ఎల్సీ ప్రతిపాదనపై కూడా పాత బస్తీ ప్రజాప్రతినిధులతో సంప్రదించి దారుషిఫా జంక్షన్ నుండి ఫలక్నామా జంక్షన్ వరకు కూడా రహదారిని 100 ఫీట్స్ వరకు కూడా విస్తరించే సాధ్యతలపై కూడా పరిశీలించాలని కూడా ఆదేశించారు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి. అయితే దీనివల్ల పాత బస్తీ ఇతర ప్రాంతాలతో సమానంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా అవకాశాలు కూడా ఉంటాయనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక మెట్రో రైలు నిర్మాణ ప్రణాళికలో భాగంగా ఇటు వారసత్వ పరమైనటువంటి బిల్డింగ్స్ గానీ మతపరమైన నిర్మాణాలు గానీ 103 ఉన్నాయని కూడా ఇప్పటికే గుర్తించారు. అయితే వాటికి ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా వారికి సూచించడం జరిగింది. అయితే ఇటు ఓల్డ్ సిటీ ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటున్నాం, వాళ్ళతో చర్చించిన తర్వాత ఈ రకంగా నిర్ణయాలు తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అయితే గత ప్రభుత్వం రాయదుర్గం నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కూడా దాదాపు 6,250 కోట్లతో నిర్మించ తలపెట్టినటువంటి 31 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ మెట్రో పాలనను ప్రస్తుతం నిలిపేయాలని కూడా కోరారు. ఈ మార్గంలో ప్రయాణానికి ఇబ్బంది లేకుండా వెడల్పైన అవుట్డోరింగ్ ఉంటుంది కాబట్టి సాధ్యాసాధ్యాలపై కూడా చూడాలని కూడా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక ఎయిర్పోర్ట్ కు మెట్రోను ఎంజీబీఎస్ మీదుగా ఇటు ఓల్డ్ సిటీతో పాటు ఎల్బీ నగర్ నుంచి కూడా కనెక్ట్ చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పడం జరిగింది. అదే విధంగా ఇటు నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు గల 5 కిలోమీటర్ల మేర దూరాన్ని కూడా కలుపుతూ ప్రణాళిక కూడా సిద్ధం చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులు కూడా ఆదేశాలు జరిగింది. అయితే ఇటు దాదాపుగా మొత్తం 5 ప్రణాళికలు కూడా త్వరలో సిద్ధం చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా సూచించారు. అయితే మెయిన్ గా 5 సంబంధించిన ప్రణాళికలు చూస్తుంటే ఇటు మియాపూర్, చందానగర్, బిహెచ్ఎల్, పటాన్ చెరువు 14 కిలోమీటర్ల ఒకటికి సంబంధించి కనెక్టివిటీ,
ఇంకోటి ఇటు ఎంజీబీఎస్ ఫలక్నామా, చంద్రయాన్ గుట్ట, మైలదేవపల్లి, అలాగే పిఏ రోడ్, ఎయిర్పోర్ట్ గుండా 23 కిలోమీటర్ల మేర కనెక్టివిటీ రోడ్ కూడా దాన్ని కూడా మెట్రోని అనుసంధానం చేయాలన్నారు. ఇక నాగోల్, ఎల్బీ నగర్, ఓవైసీ హాస్పిటల్, చంద్రయాన్ గుట్ట, మైలదేవపల్లి, ఆరంగర్, న్యూ హైకోర్టు ప్రతిపాదన కూడా సిద్ధం చేశారు. అయితే ఇది అంతా కూడా రాయనగర్ కనెక్టివిటీ దాదాపుగా 19 కిలోమీటర్ల మెట్రో సంబంధించిన ప్రతిపాదన కూడా సిద్ధం చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఒక రూటు మ్యాప్, అంటే మనం మ్యాప్ లో చూస్తున్నాం, దానికి సంబంధించి కనెక్టివిటీ కూడా. ఇక 4వ కారిడార్ విషయానికి వస్తే కారిడార్ 3లో భాగంగా ఇటు రాయదుర్గం నుంచి మొదలుకొట్టి ఇటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు కూడా, అంటే విప్రో జంక్షన్ నుండి అమెరికన్ కాన్సులేట్ వయా బయోడైవర్సిటీ జంక్షన్, IIIT జంక్షన్, ISB రోడ్ కిలోమీటర్లు దాదాపుగా 12 కిలోమీటర్ల మేర ఈ యొక్క మెట్రో విస్తరించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. అలాగే ఇటు ఎల్బీ నగర్ నుంచి మొదలుకొట్టే వనస్థలిపురం, హయత్ నగర్ దాదాపు 8 కిలోమీటర్ల మేర ఈ ప్రయాణాలు కూడా త్వరలో సిద్ధం చేసి సెంట్రల్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ హౌసింగ్ మినిస్టర్ వారికి కూడా డ్రాఫ్ట్ సిద్ధం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు మెట్రో సంబంధించిన అధికారులు కూడా సూచించడం జరిగింది. అయితే ఎయిర్పోర్ట్ మెట్రోకు సంబంధించి మార్చి నుంచి అసైన్మెంట్ ప్రకారం కూడా ఓల్డ్ సిటీ ఎల్బీనగర్ సంబంధించిన ట్రాఫిక్ అధ్యయనంతో పాటు డిపిఆర్ త్వరగా సిద్ధం చేయాలని కూడా HMRL లాంటి కూడా సీఎం సూచించారు. ఇక లక్ష్మీగూడ, జల్పల్లి, పామిడిపల్లి మార్గంలో కొత్త మెట్రో నిర్మాణం కోసం కూడా అవకాశాలను పరిశీలించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి వారు కూడా సూచించడం జరిగింది. అయితే రోడ్డు మధ్యలో 40 ఫీట్ల వెడల్పుతో నిర్మాణం చేసే ప్రణాళికలు కూడా పరిశీలించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అయితే దీనివల్ల నిర్మాణ వ్యయం తగ్గుతుందని, అలాగే ఇదే మార్గంలో ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ కోసం కూడా స్కెచ్ వెంట అందుబాటులో ఉండే విధంగా భూములను కూడా గుర్తించాలి. HMDA కమిషనర్ దానం కిషోర్ తో పాటు సీఎం కార్యాలయం ముఖ్య కార్యదర్శి శేషాద్రి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా సూచించడం జరిగింది. అయితే కొత్త అసైన్మెంట్ వల్ల తక్కువ దూరంతో అత్యధిక ప్రయాణం జరిగేలా, నిర్మాణ వ్యయం కూడా తక్కువయ్యేలా చూడాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించారు. అయితే ఇటు మెట్రో కారిడార్లకు సమీపంలో ఉన్న ప్రాంతాలకు మెట్రో రైలు విస్తరణ చేపట్టి నగరం 4 దిశలకు అభివృద్ధి జరిగేలా, అంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం కూడా, అంటే ఈ మెట్రో సేవలకు సంబంధించి కూడా దూరం తక్కువగా, అలాగే కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్లలో ఈ మెట్రో ఎట్లా దానికి సంబంధించి వెడల్పు ఎట్లా ఉండదంటే కూడా అధికారులకు కూడా దిశానిర్దేశం చేశారు. కాబట్టి దీనిపై కూడా త్వరలో పూర్తిగా దీనిపై ఒక క్లియరెన్స్ ఇవ్వాలి. దానికి సంబంధించి అన్ని కూడా సమగ్రంగా ప్రజెంటేషన్ సంబంధించి కూడా పూర్తిగా విధి విధానాలన్నీ కూడా సిద్ధం చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు మెట్రో అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. గాయత్రి. సతీష్, థ్యాంక్ యూ.